మైనస్ సంవత్సరం నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలిని సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. పంపించండి మనలో ఉన్నట్టు వదిన సత్యదేవ బ్రహ్మజ బ్రాహ్మణ ఆదధేయ ఉద్ధరే బ్రాహ్మణో వై సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే దేవతా ప్రియానందరాయ సర్వస్తోమోదిరాత్రముత్తమః శాక్తి సర్వస్య దిక్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం శతందేవ శరదో వర్ధమానైత్యపి నిగమో భవతి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయోః ఘృతేన త్వం ఘృతేన ఘృతేన త్వం తనువస్తనువస్త్వం ఘృతేన త్వం తనువః త్వం తనువస్తనువస్త్వం త్వం తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్త్వం వర్ధయస్వ తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యా అవర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యాః వర్ధయస్వ సత్యా సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సంతో సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యా సంతో సత్యా సంతు సంతు సత్యా సత్యా సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యా సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామః కామః నస్య సంతు సంతు యజమానం పరంబహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్తతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే అస్మే దేవాసో వపుషేతి గచ్చదయమాసిరాతం పదేవామస్మృతః పుమాన్ పుత్రో జాయతే విందతే విశ్వలపాయేత దేవః ఆసేద్దాయాతం పదేవామస్మృతమరుష్టోరాయ సతతాగం సమాగధా యాధిగస్సందగ్ధగోం యాసరేస్తేన యామన్నమతిం జహాదుసః సర్పిర్గేవి పేవల్యస్య రాజా పేవానః పుత్రా అకృధాసోస్య సహజా నిర్యస్వమకస్య మానవింద్రాయ సరగం పాతుం యావాన్ ఆదేర్మవోత్తముదర ప్రదాస్సమిషన్నదా తత్ర వినగం సవర్చసో సంజయం క్షేత్రాని సహసామింద్ర కృణ్మాణో అన్యానో అదరా భవత్నారే ఆదిజమేవైతామాసాస్తే పూర్ణపాత్రే
సಮೇత శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ కృపాకటాక్ష ప్రసాద ఫల సిద్ధిరస్తు రాజద్వారే రాజుకే సర్వత్ర సర్వకార్యానుకూల్యత ఫల సిద్ధిరస్తు. వేద పండితుల ఆశీర్వచన అయిపోయింది. నెక్స్ట్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపే ముందు దయచేసి అంటే కేక్ కట్ చేసిన తర్వాత కొంచెం టెస్ట్ పోతుంది కాబట్టి పెద్దలు మరి ముందుగా మరి విఐపీలు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కట్ చేద్దాం. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. ముందుగా మన సిద్ధా సుధీర్ బాబు గారిని వాసన్న జన్మదినం సంబంధించి ఆయన్ని శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆశీర్వదించిన వేద పండితులు అదేవిధంగా కొంచెం మీరు దయచేసి డయాస్ దిగితే మీద కొంచెం ఫ్రీగా ఉంటుంది. అనుకుంటున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారికి ఆయురారోగ్యాలు అత్యశ్వర్యాలు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాసేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని వారికి వారి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. అదేవిధంగా మరి మేయర్ గారు కూడా శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. మరి శాసనసభ్యులు అందరి అభిమాన నాయకుడు మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు మరి వాసనని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నా 60వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎంపీ గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు, సుధీర్ గారు, మరి మేయర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు, పెద్దలు, శ్రేయభిలాషులు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు నేను 2009 నుంచి బర్త్డే ఎప్పుడు జరుపుకోలేదు. అంటే 14 సంవత్సరాలు ఒంగోలులో బర్త్డే జరుపుకోలేదు. దానికి కారణం ఏంటంటే నా బర్త్డే రోజే మా అమ్మగారు చనిపోవటం. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు బర్త్డే జరుపుకోలేదు. కానీ ఈ సంవత్సరం 60 సంవత్సరాలు వచ్చింది కదా, మీరు ఉండాలి ఒంగోలు అని చెప్పి మన వాళ్ళంతా చెప్తే సరే దానికోసం అని చెప్పి ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ముఖ్యంగా ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా, పెద్దలందరూ కూడా నాకు ఎప్పుడు కూడా అండదండగా ఉన్నందుకు జిల్లా ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎప్పటికీ కూడా మీకోసమే పనిచేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో అంటూ ఉంటారు, ఎప్పుడు బయట ఆలోచిస్తుంటావు, ఇంట్లో గురించి ఆలోచించవని. మరి నాకు ఒక్కసారి బాధ వచ్చినప్పుడు అనిపిస్తుంది, నా కొడుక్కి ఏం చేయలేకపోతున్నానే అని, ఏం ఉంచలేకపోతున్నానని చెప్పి కూడా బాధ వేస్తుంటుంది. కానీ ఆ దేవుడు ఏదో రూపేణ మా అబ్బాయిని రక్షిస్తాడు, మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఎవరికి అన్యాయం చేయలేదు, చెయ్యం కూడా. మా కుటుంబం కూడా అందరం నిజంగా మా అదృష్టం ఏంటంటే నా భార్య, నా కొడుకు, మరి మా కుటుంబం, మా కోడలు అందరూ కూడా అంటే నేను ఏం చేసినా కూడా ఎదురు చెప్పరు వాళ్ళు. అట్లాంటి కుటుంబం ఇచ్చిన దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటా ఉన్నాం. ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. దయచేసి మీరందరూ నా కోసం పనిచేయండి, తర్వాత 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని చెప్పి కూడా ఈ మా కాంబినేషన్, మా ఎంపీ గారు, నేను మా ఇద్దరు కాంబినేషన్లో
మీరు తప్పకుండా మమ్మల్ని ఇద్దరు గెలిపిస్తారని కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కేక్ కట్ చేసే కార్యక్రమం, తర్వాత పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఉంది. దయచేసి అది అవి అగ్గిపెట్లు పక్కకుండా భయం పడతాయి. బీజేపీ శివప్రసాద్ రెడ్డి గారిని మరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల్ని వేసిన నాయకత్వం కృష్ణారెడ్డి పక్క జరగమని చెప్పన్నా. రావాలి ఇటు వచ్చి అన్న ఇక్కడే రండి ఇక్కడి మస్తారాలి ఊరు రసం ఇద్దరు మమ్మల్ని ఇట్లేదు అరే ఆన్ పేరు ఏం పేరు బుజ్జి బుజ్జిరా ఘోడాలలో అటు ఇటు చేసిన పనిలో 5 minutes వెయిట్ చేయండి.
వెనకలు వెళ్ళిపోవాలి నాన్న తరగలి 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 వెనకున్న వాళ్ళు పంపించాను త్వరగా దయచేసి కార్పొరేటర్లో రండి కార్పొరేట్ అశోక్ రావాలి వదిలేయండి సార్ ఇక్కడ ప్లీజ్ పబ్లిక్ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది వాసన భక్తుల సందర్భంగా వచ్చేసి వాసన భక్తుల చేసి స్టేజ్ మీద అందరూ గమనించారు కల్చరల్ వచ్చేసేయండి ఇటు పక్క తీసుకెళ్తున్నా వెళ్ళావా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఒక్కొక్కరు రావాలన్నా అన్నా సైడ్ రావాలన్నా జనాలకి కొంచెం దారి వండి ఒక్కొక్కరు రండి అందరినీ పంపించేస్తే నువ్వేమో సరిపోట్లా సరస్వతి ఆడే నిమిషం దారి లేదు రమణారెడ్డి గారు వాసన అలా ఒక 2 నిమిషాలు జనాలు ఫ్రీ అయితే వెళ్ళొచ్చు ఆమె మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం ఆగాలమ్మా ఇది వస్తే అది సిఐ గారు అక్కడ కొంచెం మన వాళ్ళు ఎవరు వద్దని చెప్పండి ఎవరైనా సరే ఆపేయమని చెప్పండి ఒక 5 నిమిషాలు మా ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వేసుకెళ్తారు ఒక 2 నిమిషాలు ఆగండి ఎగ్జిట్ సత్కరిస్తా ఉన్నారు నారాయణ గారు డిప్యూటీ గద్దాల నారాయణ గారు అలాగే టీడీసీ చైర్మన్ బన్నీ గారు ఓకే ఓకే ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి లేడీస్ ఉన్నారు చాలా మంది దయచేసి కావాల్సిన వాళ్ళు ఆగు గృహలక్ష్మి ఆగండి మీరందరూ ఆగండి మీరందరూ ఒకసారి వస్తారు ఎవరు మహిళలు ఉంటే ఉన్నారు పంపించండి జ్యోతి మన అబ్బాయి జ్యోతి జ్యోతి బొప్పరా జ్యోతి ఎగ్జిట్ దానిలో ఎవరు అడ్డుకోండి వాళ్ళు ఎగ్జిట్ దానికి ఊరి వండుతుంది వెళ్ళాలి వర్ష ఎగ్జిట్ ఎవరిని పంపుతుంటే ఆడు ఉండాల్సింది భోజనాలు దయచేసి ఎవరైతే వాసన అభినందనలు తెలియజేశారో వారందరూ ఇంటికి పోయి పక్కన ముందుకెళ్తే అక్కడ భోజనాలు సిద్ధం చేశారు మీరందరూ భోజనం చేసుకొని వెళ్ళాల్సిందని కోరుతున్నాం మీరందరూ వెళ్ళాలి త్వరగా రండి ఇంటి వెనక వైపు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారండి అందరూ తప్పకుండా ఫోన్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ నాయకులు గోలి తిరుపతిరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడు చేత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడు చేత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు తమ్మినేని మాధవి, రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు బైరెడ్డి అరుణ, కటార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి అభిమానులందరూ కూడా, ఎందుకంటే అందరూ ముఖ్యంగా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మరి వృద్ధాశ్రమంలో మరి బట్టలు పంపిణీ, అలాగే మరి హాస్పిటల్లో కూడా ఫ్రూట్స్ పంపిణీ, అలాగే మరి వివిధ బ్లైండ్ వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి చాలా మంది ఈ రోజున సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి మా వాసనను ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని చెప్పి, అలాగే వారు జనం మెచ్చిన నేత, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎల్లప్పుడూ కూడా వారు సంతోషంగా ఉండాలి. రాబోయే ఎలక్షన్స్ లో మరి నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు జిల్లాలోనూ, ఆయనకు అభిమానులు ఎక్కువ. వీళ్ళందరూ కూడా రేపు ఎలక్షన్స్ లో మరి అందరూ బాగా కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో మరి గెలిపించి వారిని మళ్ళీ మనము మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మరి ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున, అలాగే నాయకులు, కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 44 డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రసన్నాంజనేయ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు చేత, 44 డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నగర కన్వీనర్ కటార్ శంకర్, 44 డివిజన్ నాయకులు బెల్లంకొండ అశోక్, అంకయ్య, జగన్, వెనుపూస వెంకటేశ్వర రెడ్డి, రాజేశ్వరి, చెంబిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలచన్నయ్య తదితరులు పాల్గొన్నారు. బల్లాలు కాడ పెట్టు టయానికి ఉన్నా లేకపోతే మామూలు విజువల్ తీసుకుంటారు కదా. మీరు అట్టుకోండి, లేకపోతే ఆ గేట్లో కూడా మార్జినల్ సెకండ్ డైరెక్ట్ చివరకు వచ్చేసేయండి. ఇటు అయిపోయి అని చెప్పండి. వైట్ రైస్, సాంబార్ అటు సపరేట్గా పెట్టి కొంచెం కాలే అయిపోయి అని చెప్పండి. తీసుకెళ్ళి రైస్ వస్తుంది.
ఈరోజు స్వామి ఏర్పాటు చేస్తున్నారు. ప్రసన్నాన్ని స్వామి వారిని వారి కుటుంబంలో స్వామి ఈరోజు మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాన్య శ్రీనివాసరెడ్డి గారి యొక్క 60వ జన్మదిన సందర్భంగా మరి ఎంతోమంది జిల్లా వ్యాప్తంగా మరి అభిమానులు అందరూ వచ్చి వారికి మరి శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వారి యొక్క మరి మంచితనానికి మరి మారుపేరుగా ఉన్నటువంటి వాసన పేదల పెన్నిది మృదు స్వభావి. ఎప్పుడైనా సరే మన వాసనలు ఇంటికి వెళ్ళామంటే ఎవరినైనా సరే చిన్న పెద్ద భేద మిక్కి తేడా లేకుండా మరి అందరినీ కూడా ఆహ్వానించి తమ సొంత మనుషులకు చూసుకుంటే ఏకైక నాయకులు మా ప్రకాశం జిల్లాలో మరి మా ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండమని మా యొక్క అదృష్టము. అయితే ఈ రోజు మరి వారి పుట్టినరోజు పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి స్టార్టింగ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మరి గౌరవనీయులు మరి మా యొక్క ప్రణీత్ బాబు యువ నాయకుడు ప్రణీత్ బాబు గారి యొక్క చేతుల మీదుగా మరి అక్కడ బ్లడ్ క్యాంప్ని స్టార్ట్ చేయడము. మరి అక్కడ నుంచి మేము అన్ని సేవా కార్యక్రమాలు మాతశిశు హాస్పిటల్ అయితేనేమి, అలాగే విశ్వసేవిక మరి వృద్ధాశ్రమంలో అయితేనేమి, అలాగే మరి ఇక్కడ స్కూల్స్ డమ్ స్కూల్స్లో కానివ్వండి, అలాగే మరి మున్సిపాలిటీకి సంబంధించిన స్కూల్స్ అన్నింటిలో కూడా మేము ఈ రోజున మరి భోజనాలు ఏర్పాటు చేయడం అంటే బట్టలు పంపిణీ చేయడం అంటే మరి బుక్స్, అలాగే మరి వృద్ధాశ్రమంలో మరి బట్టలు పంపిణీ చేయడం, సరుకులు కూడా పంపిణీ చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. మరి చేసిన ప్రతి వ్యక్తులకి కూడా మరి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. అయితే అన్ని కార్యక్రమాలకు కూడా మరి మా యువ నాయకుడు ప్రణీత్ బాబు అన్నింటిలో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మరి స్వాములకి ఏదైతే మరి పడి పూజ చేస్తూ మరి స్వాములు అందరూ కూడా మా కోసం ఎంతసేపు కూడా ఎదురు చూస్తూ మరి మా చేతుల మీదకి మరి బాబు చేతుల మీదుగా కూడా మరి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేందుకు మరి మా యొక్క 44వ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి మరి స్వామి గోపాలరెడ్డి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. బాల్య శ్రీనివాసరెడ్డి గారి 60వ పుట్టినరోజు సందర్భంగా మన 44వ డివిజన్లో మన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాములకి ఇడి స్వాములకి అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన వాసన్న అంటే ప్రజలందరికీ ఎంతో అభిమానము, కార్యకర్తలు అయితేనేమి మహిళా కార్యకర్తలు ఎంతో అభిమానంగా చూసుకునే వాసన్న జన్మదినం ఈరోజు మన గుడిలో కేక్ కట్ చేసి బాబు ఫణిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మేయర్ గంగాధర్ సోద్ గారి ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు చేయడం మా వార్డు ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకునే వాసన్న మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో దోర్నాల పెద్దనాలలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఈ వార్తకు సమాప్తం. నమస్కారం.